హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు? తండ్రి అయిన దేవుడు మన కొరకు తన కుమారుని మనందరి కొరకు ఇచ్చాడు. అందును బట్టి మనం ప్రతిదినం ఆయన్ని ఆరాధించాలి, ప్రతిదినము ఆయన్ని స్తుతించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. సరే, యేసుప్రభుని నమ్ముకొని ఎన్ని దినాలు అయిందండి అందరికీ? అదే ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రతి ఒక్కరికి ఇక్కడ కొంతమందికి 10 సంవత్సరాలు, కొంతమందికి 20 సంవత్సరాలు, కొంతమందికి 5 సంవత్సరాలు, కొంతమందికి నెల కూడా అయ్యి ఉండొచ్చు. హల్లెలూయా. కొంతమంది నిన్నే పుట్టి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఇక్కడ రక్షించుకొని ఆయన సన్నిధికి ఆయన తెచ్చుకున్నాడు. ఎవరు తెచ్చుకున్నారండి? మనం మట్టుగా మనం రాలేదు ఇక్కడికి. ఎవరు తీసుకొచ్చారు మనల్ని? ప్రభు తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చారు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉండగలిగాం. అందును బట్టి మనం ఈ భూమి మీద బ్రతికేటప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న మనం ఎలా ప్రయాణించాలి? ఎలా ప్రయాణించాలండి? విశ్వాసంతో ముందుకెళ్ళాలి. మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి? నిరీక్షణ. మనకేమిచ్చాడు ఆయన? నిరీక్షణ ఇచ్చాడు. మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం, ఇవన్నీ దేవుడు మనలోనే ఉంచాడు. ఎవరికి నిరీక్షణ ఉండదు? ఈ భూమి మీద యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకోరో వారికి నిరీక్షణ లేని జీవితాలు. ఈ దినం మనందరికీ ఆయన నిరీక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. మనందరికీ ఏమి ఇచ్చాడండి? ఆయన నిరీక్షణ ఇచ్చాడు. అందుని బట్టి మనం ఆనందించాలి. హల్లెలూయా. ఎంతమంది ఆనందిస్తున్నారండి ఆయన మనకి నిరీక్షణ ఇచ్చాడని? నమ్ముతున్నారు? అసలు ఉందని తెలుసా? నిరీక్షణ ఉంది మనకి. ఏంటా నిరీక్షణ? నిరీక్షణ అంటే ఏంటండి? నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూపు. ఎదురు చూడడం. ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. ఎవరికైనా ఎవరి గురించి అయినా చూస్తున్నారు మీరు జీవితంలో? ఎవరైనా మమ్మల్ని లేవనెత్తారని, మమ్మల్ని ఎవరైనా ముందుకు తీసుకెళ్తారని, మమ్మల్ని పైకి ఎత్తారని, లేదా మనల్ని వ్యక్తిగతంగా ఎవరైనా పొగుడుతారని, అలాగే ఎవరైనా ఎదురు చూస్తున్నారా? ఆ ఎదురు చూపు మంచిదే, కానీ అతి ప్రాముఖ్యమైనది ఎవరి గురించి ఎదురు చూడాలి? యేసు ప్రభు గురించి. ఎందుకు ముందుగా మాట చెప్పానంటే, యేసు ప్రభు గురించి ఒక మాట ఉంటుంది. ఆయన జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మరి ఆయనకి మనుషుల దయ అవసరమా? లేఖనంలో అలా రాయబడింది. అంటే ఆయన దేవుని కృప ద్వారా ముందుకెళ్ళాడు. ఎలా వెళ్ళాడు ఆయన? మొట్టమొదటిగా ఏముంది? ఆయన జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ భూమి మీద ఆయన వర్ధిల్లుతూ ఎదిగాడు. ఆయన ఎలాగొచ్చాడు భూమి మీదకి? మానవుడిగా వచ్చాడు. ఆయన దేవుడై ఉండి మహిమను విడిచిపెట్టి భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. ఎలా వచ్చారండి? మానవుడిగా వచ్చాడు. మరి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఎలా జీవించాలో మనకు చేసి చూపించాడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో ఆయన బ్రతికి చూపించాడు. ఎలా బ్రతకాలని. ఆయన గురించి తెలుసుకుంటే ఎలా బ్రతకాలో తెలుస్తుంది భూమి మీద. ఆయన గురించి తెలుసుకోలేనప్పుడు అనేక అనుమానాలతో బ్రతుకుతాం ఈ భూమి మీద. అందుకే ఆయన శిలువ బలియాగం ద్వారా మనకి ఆయన గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఆయన ఒక దినాన రాబోతున్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయన సంఘాన్ని తీసుకెళ్తాడు. ఆయన మధ్య ఆకాశానికి వస్తాడు ఒక దినాన. సంఘం ఎత్తబడుతుంది. ఎవరు ఎత్తబడతారండి? సంఘం ఎత్తబడిన తర్వాత మనం ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా. ఆయన అంత గొప్ప జీవితాన్ని మనకిచ్చాడు. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన మనం ప్రాముఖ్యంగా ఒక ప్రక్రియ జరుగుతుంటుంది. ఏంటది? పుట్టడం, పెరగడం, మరణించడం. మరి మనకి మరణం ఉందా? మనకి మరణం ఉందండి? లేదు. ఎందుకు లేదు? మనకు మరణం లేదు. ఎందుకంటే యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా ఆయన నీతిమంతులుగా తీర్చాడు. మరి అనేక మంది చనిపోతున్నారు కదా. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని ఏమంటారు? నిద్రించడం అంటారు. ఏమంటారు? నిద్రించడం. యేసుప్రభుని నమ్మని వారికి మరణం. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి నిద్రించుట. మరి ఎందుకు నిద్రించుట అని అన్నారు? ఆయన వచ్చినప్పుడు మొదట ఎవరైతే నమ్ముకొని నిద్రించారో వాళ్ళు తిరిగి లెగిస్తారు. హల్లెలూయా.
అంత గొప్ప నిరీక్షణ మనకిచ్చాడు ఆయన. మరి ఆయన కోసం ప్రతిదినం మనం ఎదురు చూడాలి. ప్రతిదినము అందుకే అంత ప్రాముఖ్యం. ఆ ప్రభు దినం కోసం మనం ఎదురు చూడాలి. ఎవరి కోసం ఎదురు చూడాలి? ప్రభు దినం కోసం. ప్రభు దినం కోసం చూస్తే చాలు, అన్నీ అర్థమవుతాయి. ఆయన గురించి ఎదురు చూడాలని కూడా తెలియకపోతే అజ్ఞానం. ఎవరి కోసం ఎదురు చూడాలండి? ఆయన కోసం ఎదురు చూచితే జ్ఞానం. ఇంకా ఎదురు చూడడం అని కూడా తెలియకపోతే అజ్ఞానంలో ఉన్నామని అర్థం. మరి ఎప్పుడు ఆ జ్ఞానం పొందుకుంటామంటే యేసు ప్రభు గురించి విన్నప్పుడే. హల్లెలూయా. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం తీయండి. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఇక్కడ పౌలు ఈ సంఘానికి ఏమని రాస్తున్నాడండి? కృపయు సమాధానము మీకు కలుగునుగాక. మొట్టమొదటి వచనంలోనే కృప సమాధానం ఉంది. ఈ లేఖన వాక్యం ఎప్పుడు చూసినప్పుడు పత్రికల్లో ఎప్పుడు కృప సమాధానమే ఉంటుంది. వాక్యం మొదట చివర అదే కనబడుతుంది. చూడండి, చివరి అధ్యాయం చివరి వచనం చూడండి, 5వ అధ్యాయం 28వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండునుగాక. ఈ మొదటి అధ్యాయంలోని మొదటి వచనంలో కృప సమాధానం, చివరికి వచ్చేటప్పటికి కృప మీకు తోడై యుండునుగాక. ఈ వచనంలో మనకు కనిపించేది ఏంటి? కృప, దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృపను గురించి తెలుసుకోవాలి మనం. దేవుని కృపను గురించి తెలుసుకున్నప్పుడే మనకి వాక్యం అర్థమవుతుంది. దేవుని కృప గురించి తెలుసుకోకపోతే వాక్యం అర్థమవుదు, అసలు జీవితమే అర్థమవుతుంది. హల్లెలూయా. జీవితమే అర్థమవుదు. జీవితం అర్థమవ్వాలి, నేను అన్నీ నేర్చుకోవాలంటే యేసు ప్రభు గురించి తెలుసుకోవడమే. ఎందుకైనా కృప సత్య సంపూర్ణుడు. ఆయన ఎలాగా? కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మరి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఎలా బ్రతకాలో చేసి చూపించాడు అనడానికి అర్థం ఏంటంటే, ఆయన పుట్టుకే ఒక అద్భుతంగా ఉంటుంది. ఆయన పుట్టినప్పుడు ఏం జరిగింది? కన్యక గర్భం ద్వారా కన్యక ద్వారా వచ్చాడు ఆయన. ఆమెని దూత దర్శించి మాట్లాడి ఆమె ద్వారా ఆయన వచ్చాడు భూమి మీదకి. ఆయన వచ్చిన తర్వాత ఎవరు చంపుదామని చూస్తారు యేసుప్రభుని? ఎవరండి? హేరోదు చంపుదామని చూస్తాడు. ఇప్పుడు దేవుడు మరలా ఒక వార్త పంపిస్తాడు, అక్కడి నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోమని. యేసుప్రభుని ఎవరైనా చంపగలరా? ఎవరు చంపలేరు కదా. కానీ ఎందుకు అక్కడ జ్ఞానం ఏంటి? దేవుడు మాట వచ్చినప్పుడు వెంటనే యేసుప్రభుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవుడు నేర్పిస్తాడు. అక్కడ సమస్య ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎప్పుడు వెళ్ళిపోవాలో ఎప్పుడు ఉండాలో దేవుడు చెప్తాడు. అందుకే వాక్యం వినాలి. మనం వాక్యం ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుడు చెప్తూనే ఉంటాడు, ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండు, లేదా అక్కడి నుంచి వెళ్ళిపో అని. యేసుప్రభు కూడా మానవుడిగా వచ్చాడు. ఆయన ఎలాగొచ్చారండి? దేవుడు మానవుడిగా వచ్చాడు మహిమను విడిచిపెట్టి. ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన్ని చంపుదామని ప్రయత్నించినప్పుడు ఆయన అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. ఆయన మాట పలికితే ఎవరైనా నిలబడగలరా? ఎవరు నిలబడలేరు. కానీ ఆయన అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు, ఎవరిని ఏం అనలేదు. ఆయన ఒక పని మీద వచ్చాడు. ఆ పని ఏంటో ఆయన భూమి మీద నెరవేర్చడానికి వచ్చాడు. ఆ పని వరకు ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆయన ఎవరిని ఏం అనలేదు. సువార్తను ప్రకటించాడు, అనేక అద్భుతాలు చేశాడు. ఆయన మానవులందరి కొరకు ఆయన సిలువెక్కి మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన మరలా ఎప్పుడు రాబోతున్నారు? ఆయన ఎవరికైనా తెలుసండి ఆయన ఎప్పుడు వస్తున్నారు? తెలుస్తుంది, సూచనలు తెలుస్తుంది. యేసు ప్రభు చెప్పారు ఆయన ఎప్పుడు వస్తున్నారో. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి.
మత్తయి సువార్త 24:32. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గురించి, ఆ గడియని గురించి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూసారా, ఈ వచనంలో భూమి ఆకాశం గతిస్తుంది కానీ ఏది గతించదండి? చూడండి, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆయన మాటలు శాశ్వతంగా ఉంటాయి. హల్లు యుగ యుగాలు ఆయన మాటలు వింటే చాలు. జీవితంలో దేవుడు వాక్యంలో రాయించి ఉంచాడంటే ఆయన మాటలు మనం వినాలి. భూమి మీద ఎంతగా వింటామో అభివృద్ధి చెందుతాం. 36వ వచనం, అయితే ఆ దినమును గురించి, ఆ గడియని గురించి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనా పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. యేసుప్రభు ఎప్పుడు వస్తున్నారో ఎవరికి తెలియదు, తండ్రికే తెలుసు అది. కానీ సూచనలు ఎలా ఉన్నాయి చూడండి. 37వ వచనం, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడిను అలాగే ఉండెను. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి ఏం చేస్తున్నారండి? నోవాహు దినాల్లో పెళ్లి చేసుకుంటున్నారు, ఫంక్షన్లు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సెలబ్రేషన్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది? పెళ్ళిళ్ళు, పేరంటాలు చేసుకుంటున్నారు. అవునా? ఎంతమంది చేస్తున్నారు? చేయొచ్చులేండి, కానీ అనేక మంది ఇవే ప్రాముఖ్యమైన ఉండిపోయారు. కొంతమంది ఇక జీవితమే పెళ్ళి, ఇక జీవితమే పెళ్ళి, జీవితమే ఉద్యోగం, ఇంక జీవితం వాటికే సమర్పించుకుంటారు. ఇంక వాటి కొరకే భూమి మీద పుట్టామని. అందుకే రాయబడింది, జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయి అలాగుననే మనిషి కుమారుని రాకడను ఉండును. ఎప్పుడు వస్తుందండి ఆయన? అలాగే ఉంటుందంట. అన్ని మనుషులు అన్నీ చేసుకుంటారు. మరి రాకడ ఈ ప్రభుదినం ఎవరి కొరకంటే యేసు ప్రభుని నమ్మని వారికి అలా ఉంటుంది. హల్లెలూయా. ఎవరికండి? నమ్మిన వారి యొక్క నిరీక్షణ ఏంటి? ఆయన గురించి ఎదురు చూడటమే. ఆ ఎదురు చూపులోనే మన యొక్క అభివృద్ధి ఎంతగా అధికంగా ఉంటుందో చివరిగా మన వాక్యంలో చూద్దాం. ఎదురు చూపే ప్రాముఖ్యం. ఆయన ఎప్పుడు వస్తున్నాడు చూడండి. 40వ వచనం, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగులు విసిరిచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా నుండి, ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఎలా ఉండాలండి? అనుకున్న గడిలో ఏ మనుషుడు ఊహించడు. భూమి మీద ఊహించిన గడిలో ఆయన వస్తాడు. ఎలా వస్తాడు? మనకి మనకి రాజు. హల్లెలూయా. మనకి ఎలా వస్తాడు ఆయన? యూదుల రాజుగా వస్తున్నాడు ఆయన. దొంగ వలె ఎవరికి వస్తున్నాడు ఆయన? యేసు ప్రభు నమ్మని వారికి ఆయన. మనకి ఆయన రాజు. ఆయన హల్లెలూయా. అదే ప్రభుదినం. ఆ ప్రభుదినం అతి సమీపంగా ఉంది మనకి. అందుకే మెలకుగా ఉండమంటాడు దేవుడు. 44వ వచనం, మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధముగా ఉండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనను ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 49వ వచనం చూడండి, తన తోడి దాసులు కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచు నుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినములోను వాడు అనుకుని గడియలు వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి నుండెను. సరే, ఈ సందర్భం చూడండి. ఇక్కడ యేసు ప్రభు ఆయన వస్తున్నాడు ఒక దినాన్న. ఎందుకు వస్తున్నాడు ఆయన? సంఘాన్ని తీసుకెళ్ళిపోవడానికి. ఆయన వచ్చిన దినం ఎలా ఉంటుందో సూచనలు ఇవన్నీ.
ఆయన ఆయన నమ్మని వారు ఈ భూమి మీద ఉండిపోతారు. హల్లెలూయా. ఎవరు ఉండిపోతారండి? నమ్మని వారు ఉండిపోతారు భూమి మీద. మనం ఎంత అద్భుతమైన కృపను పొందుకున్నామో చూడండి. మొదటి తెస్సలోనికి తీయండి. మొదటి అధ్యాయం 9వ వచనం చూడండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ తెస్సలోనికీ సంఘం వారి గురించి ఒక సాక్ష్యం పౌలు దగ్గరికి వచ్చింది. ప్రజలు మాట్లాడుతున్నప్పుడు విన్నాడు పౌలు. విన్న తర్వాత రాస్తున్నాడు అది జ్ఞాపకం చేసి. చూడండి, మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు, మీరు ఎంత కృపను పొందుకున్నారంటే దేని నుంచి రక్షించబడ్డారు? వీళ్ళు ఉగ్రత నుంచి రక్షించబడ్డారు. దేని నుంచి అండి? రాబో ఉగ్రత నుండి తప్పించబడ్డారు. తర్వాత ఇంకోటి ఏముంది? పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు తిరిగితారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు, చెప్తున్నారు. రాబో ఉగ్రత అంటే యేసుప్రభుని నమ్ముకున్న వారు ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏమవుతుంది? ఏమవుతుందండి? సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏం జరుగుతుందండి? 7 సంవత్సరాల శ్రమ ఉంటుంది. అవునా? మనం దేని కొరకు ఎదురు చూడాలి? ఆయన కొరకు ఎదురు చూడాలి. మనల్ని దేవుడు ఆయన ఉగ్రత నుంచి తప్పించాడు. హల్లెలూయా. ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు తిరిగితారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి? యేసు ప్రభు గురించి మాత్రం ఎదురు చూడాలి. ఆయన గురించి ఎదురు చూస్తున్నప్పుడు మన జీవితం ఎంతగా అభివృద్ధి చెందుతుందో అనేదే ఈ వాక్యం రాస్తున్నాడు పౌలు ఇక్కడ. ఈ తెస్సలోనికీ సంఘానికి అదే ఎందుకు రాస్తాడంటే, వీరికి భయం వచ్చింది. ఎందుకంటే మనుషులు మరణించినప్పుడు ఏమొస్తుంది? మనుషులకి ఏమొస్తుందండి? భయం వస్తుంది. ఎవరికైనా ఆనందం వస్తుందా? ఒక మనిషి మరణించినప్పుడు దగ్గరికి వెళ్ళి నవ్వుతారా? బాధ కలిగి మనం ఏడుస్తాం. అవునా? నవ్వితే ఏమంటారు? ఏమంటారండి? నవ్వితే ఇంకా అక్కడ ఉంచుతారా కూర్చోండి అని వెంటబడి కొడతారు. అవునా? ప్రతి దానిలో మనం ఏం చేయాలో మనకు తెలుసు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మనుషులు చనిపోతున్నప్పుడు వీరికి భయం కలిగింది. సరే, మొదటి తెస్సలోనికి 5వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయముల గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బావుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించిన కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చేటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. ఇప్పుడు పౌలు ఏం రాస్తున్నాడంటే, ఇక్కడ వీరు అందరూ మరణిస్తున్నారని భయపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మరణిస్తున్నారు, మనుషులందరూ ఏమైపోతున్నారని. మరణించిన మనిషి ఏమవుతున్నాడు? ఎవరికైనా ప్రశ్న ఉందండి? మరణించిన మనిషి ఏమవుతున్నాడు? ఆ ప్రశ్న ఉంటే మంచిదే, సమాధానం దొరుకుతుంది. మరణించిన మనిషి యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకం, యేసుప్రభుని నమ్ముకోకపోతే పరలోకం ఉందండి? లేదు. అందుకే రాస్తున్నాడు మీరు ధైర్యంగా ఉండండి అని. మొదటి నుంచి, సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయముల గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు పౌలు? ప్రభు దినం కోసం మాట్లాడుతున్నాడు. దేనికోసం రాస్తున్నాడండి పౌలు? ప్రభు దినం కోసం. ఆ దినం మీకు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించిన కనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. ఎవరు తప్పించుకోలేరు? యేసు ప్రభువుని నమ్మని వారు. సహోదరులారా, ఆ దినము దొంగమ వలె మీ మీదకి వచ్చేటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము.
నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా నుందురు. మనం పగటివారమై ఉన్నాము గనుక మత్తులై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్థానం ధరించుకుందాము. ఏం ధరించుకోవాలండి? మనం పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాసం ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్థానమును ధరించుకుందాము. మనం ఈ ప్రక్రియలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏం నేర్చుకోవాలో చెప్తున్నాడు. యేసుప్రభుని నమ్మని వారు మరణిస్తున్నారు, వారు పరలోకానికి వెళ్ళరు. యేసుప్రభుని నమ్ముకున్న వారు పరలోకానికి అర్హులుగా ఎంచబడ్డాం. మరి అర్హులుగా ఎంచబడిన తర్వాత మనం ఎలాంటి ప్రక్రియలో ముందుకెళ్ళాలి? విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్థానమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. దేవుడు ఎందుకు నియమించాడండి? రక్షణ పొందుటకే. మనకు రక్షణ ఉంది అంటే రక్షణ ప్రతిదినం మనల్ని రక్షిస్తూనే ఉంటాడు దేవుడు. మనకి ఇప్పుడు ఏముందండి? రక్షణ ఉంది. మనకి ఎంతమంది నమ్ముతున్నారు రక్షణ ఉందని? ప్రతిదినము ప్రతి క్షణము దేవుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఉగ్రత పాలు అవడానికి మనల్ని రక్షించలేదు దేవుడు. ఎందుకు రక్షించుకున్నాడండి? మనల్ని రక్షించడానికి. ఈ రక్షించబడిన తర్వాత ప్రతి క్షణం ఆయన మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రతిదినము ఆయన మనల్ని రక్షిస్తూనే ఉంటాడండి. ప్రతి ఆపద నుండి మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. అందుకే వాక్యంలో ఉంది, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదనని ఉంది. 10వ వచనం చూడండి. మనము మేలుకొని యునను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఎవరైనా సంఘంలో భయం కలిగి ఉంటే వారికి దేవుని గురించిన విషయం చెప్పాలి. మనకి నిరీక్షణ ఉందని. ఒకరికొకరు ఏం చేయాలి? క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలని చెప్తున్నాడు. చూడండి, మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకొని ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి. ఒకరినొకరు ఏం చేయాలండి? ఆదరించుకోవాలి. అంతేగాని ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరైనా మరణించినప్పుడు, వారికి భయం కలిగినప్పుడు ఏం చేయాలండి? వారిని ఇంకా భయపెట్టాలా? లేదు, ప్రభు వస్తున్నాడు, ధైర్యంగా ఉండు, నిరీక్షణ ఉంది, మనకి రక్షణ ఉంది, ప్రతిదినం ఆయన మనల్ని రక్షిస్తాడని ఒకరు ఆదరించుకోవాలి. హల్లెలూయా. 12వ వచనం చూడండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాను. చూడండి, రాకడ గురించి ఎక్కడికి వెళ్ళిందో, ఆయన రాకడ గురించి ఇక్కడ పౌలు రాస్తూ ఒకరిని ప్రోత్సాహపరచుకున్నాడు. ఏం చెప్తున్నాడండి? ప్రోత్సాహంగా ఏం చేయాలి? ఒకరినొకరిని ఆదరించుకొని ఒకరికి సహాయకరంగా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకు? ఒక మనిషి మరణించినప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా భయం ఉందంటే ఏం తెలియదు? వాక్యం తెలియదు. వాక్యం తెలియనప్పుడు ఏం చేయాలి? మరలా వాక్యం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఏళ్ల దీర్ఘశాంతము గరవాలై యుండుడి. ఏం చేయాలండి? ధైర్యం కోల్పోయిన వారికి ధైర్యం చెప్పాలి. అవునా? బలహీనులకి ఓతనివ్వాలి. అంతేగాని ధైర్యం కోల్పోయిన వారికి ఇంకెంతే నీ జీవితం, ఇంక నీ జీవితంలో ఎదుగుదల ఉండదు అని బలహీనపరచకూడదు. బలహీనలు ఇంకా మనల్ని బలపరచమని చెప్తున్నాడు దేవుడు. 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఏళ్ళ ఒకడు మనుషులందరి ఏళ్లను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. చూసారా? ప్రార్థన ఎందుకు చేయాలండి? ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొంతకాలం బాగానే ఉంటుంది. తర్వాత చాలా ప్రశ్నలు వస్తాయి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఏం జరగట్లేదు జీవితంలో అని, నా జీవితంలో ఎదుగుదల లేదు, నా జీవితంలో ఎందుకు ఇలాగవుతుంది, మనుషులందరూ చనిపోతున్నారు కదా, ఏమవుతున్నారు అనే ప్రశ్న వీరికి కూడా ఉంది. అందుకే చెప్తున్నాడు, ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోండి అని, ఒకరిని ఒకరు ధైర్యపరచుకోండి,
ఒకరినొకరు బలపరుచుకోండి. అంటే ఒకరికి సహాయకరంగా ఉండమని, సంఘంలోనే ఎవరిని నిరాశపరచొద్దని. 16వ వచనం చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలా చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటండి? ఇప్పుడు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలా చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు దేవుడికి కృతజ్ఞత తెలపడం దేవుని చిత్తం. ఎందుకంటే మనకిచ్చిన ఆ రక్షణ అంత గొప్పది. హల్లెలూయా. మనకిచ్చిన రక్షణ ఎంత గొప్పది. దేవుడు మనల్ని ఉగ్రత నుంచి రక్షించాడు. దేని నుంచి రక్షించాడండి? ఉగ్రత నుంచి రక్షించి మనల్ని ప్రతి క్షణం ఆయన మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవుడికి కృతజ్ఞత తెలపాలి. 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడియందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడును. మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. మనల్ని పిలిచింది ఎవరండి? ఇప్పుడు ఆయనే పిలిచాడు. ఆయన నమ్మకమైన వాడు, ఆయన నీతిమంతుడు. మనల్ని పిలిచిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అందుకే పౌలు రాస్తున్నాడు ఇక్కడ, మిమ్మల్ని ఆయన విడిచిపెట్టలేదని. మనిషికి మరణం వచ్చినప్పుడు భయం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? భయం. ఇంక నన్ను అందరూ విడిచిపెట్టేశారని. మనం ఎంతగా మనుషులు చూస్తామో, ఈ భూమి మీద మనుషులు చూస్తామో భయమే కలుగుతుంది. అందుకే పౌలు రాస్తున్నాడు, ధైర్యంగా ఉండాలండి. అటువంటి స్థితిలో ఉన్నవారిని కూడా మనం ధైర్యపరచాలి. అటువంటి పరిస్థితిలో ఉన్న కుటుంబంలో చూడండి, వాక్యం ఒకరు తెలిస్తే ఒకరిని ధైర్యపరచాలని ఇక్కడ చెప్తున్నాడు. ఒకరి వాక్యం తెలియనప్పుడు ఏం జరుగుతుంది? కుటుంబంలో అధైర్యం వస్తుంది. అవునా? ఆ ధైర్యంతోనే ఎవరికి చెప్పరు. కుటుంబంలో నలిగిపోతారు వాళ్ళు వాళ్ళే. కుటుంబంలో అలా మాట్లాడుకున్నప్పుడు వారు అధైర్యంలో ఉన్నారో తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ధైర్యపరచాలి వారిని. అంతేగాని ఇంకా నిరాశపరచకూడదు. ఎందుకు? వారికి ఏం చెప్పాలి? దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడని చెప్పాలి. మరి ఆయన పిలుచుకున్నప్పుడు మన జీవితాన్ని ఎవరు నడిపిస్తారు? ఆయనే నడిపిస్తాడు. మనుషులు ఎవరైనా నడిపిస్తారా? ఎందుకు నడిపిస్తాడు? మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయడి. చూసారా ఎంత అద్భుతంగా రాస్తున్నాడు పౌలు సంఘానికి. ఒకరినొకరు ధైర్యపరచుకోండి. ఈ ప్రాసెస్లో ఉండండి. మీరు ప్రేమలోను, నిరీక్షణలోను, విశ్వాసంలోను ఎదగమంటున్నాడు. అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఇవి ధరించుకోవాలి. ఏవి? ప్రేమ, విశ్వాసము, రక్షణ, నిరీక్షణ, స్థిరస్థానము ధరించుకుందుము. ఈ ప్రాసెస్లో ఉండాలి. ఇవి తెలుసుకోవాలి. వాక్యంలో ఏం తెలుసుకోవాలండి? ఇవి నేర్చుకోమని చెప్తున్నాడు. అంతేగాని యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకా ఏం జరగట్లేదు, ఇంకా ఏమవట్లేదంటే వాక్యం వింటేనే అర్థమవుతుంది. వాక్యం వినకపోతే మనకేం అర్థమవుతుంది. అర్థం లేనప్పుడు ఏమవుతుందంటే మనం కూడా మనుషుల్లో మాట్లాడతాం. మనం కూడా మనుషులమే, యేసు ప్రభువుని నమ్మని వారుగా మాట్లాడతాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకోరో వాళ్ళ మాటలు ఎలాగుంటాయి? యేసు ప్రభువు నమ్మని వారి మాటలు ఎలాగుంటాయండి? ఇంకేముంది ఈ భూమి మీద? ఇంకేం లేదు. ఎదుగుతున్నాం, పెళ్లి చేసుకోవడమే, కుటుంబాలు కట్టుకోవడమే, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలీదు. అంటే వారికి నిరీక్షణ లేదు. నిరీక్షణ లేనప్పుడు వారి మాటలు కూడా నిరీక్షణ లేని వారిగానే ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాటలు ఎలాగుంటాయి? ఒకరినొకరు ఆదరించుకునే విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఈ భూమి మీద యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పటి వరకు చదివిందంతా ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. అందుకే వాక్యం వినాలి. అందుకే ఏ పని లేదనుకుంటున్నారా? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకు పని ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఏం చేయాలో చెప్తున్నాడు. వాక్యం వింటూ నిరీక్షణలో ఎదగమని. మరి ఆ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, 2 తెస్సలోనికి 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునే కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. చూసారా, మరొకసారి 2వ పత్రిక రాస్తున్నాడు పౌలు ఏమని? ఎవరు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు? ఎవరు ఏర్పాటు చేశారండి భూమి మీద? ఆయన ఎంచుకున్నాడు. అందును బట్టి దేవుడు రక్షించుకున్న ప్రతి మనిషిని బట్టి మనం దేవుడికి కృతజ్ఞత తెలపాలి. ఏం తెలపాలి? కృతజ్ఞత తెలపాలి. 14వ వచనం, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలన మా పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. ఇక్కడ ఏముందండి? ప్రతి సత్కార్యమందు. ప్రతి సత్కార్యం ఎలా చేయగలం మనం? ఎలా చేయగలమండి? ప్రతి సత్కార్యం ఆయన వాక్యాన్ని బట్టి చేయగలం. ఎందుకంటే యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు ఆయన సామర్థ్యం మనలో పనిచేస్తుంది. ఎవరి సామర్థ్యం? ఆయన సామర్థ్యం పనిచేస్తున్నప్పుడు మనం సత్కార్యాలు చేయగలం. ఎవరి సామర్థ్యం పనిచేసినప్పుడు అండి? దేవుని సామర్థ్యం మనలో పనిచేస్తున్నప్పుడే మనం సత్కార్యం చేయగలం. చూడండి, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. ఎవరు స్థిరపరుస్తారు? ఆయన వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. మన హృదయాన్ని ఎవరు ఆదరిస్తారు? ఆయన ఆదరిస్తాడు. ఈ భూమి మీద ప్రయాణించాలంటే ఆయన మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్ళగలడు. మనం వెళ్ళలేం ముందుకి. రెండో తెస్సలోనికి 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇక్కడే 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. సహోదరులరా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించున్నాము. ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకునే వలన మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకోనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోని రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేస్తిమి. మీరు మమ్మను పోలి నడుచుకున్న వలనని మమ్మల్ని మేము మాదిరిగా కనుపరచుటకే ఇలాగూ చేస్తిమి, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. హల్లెలూయా. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనోలని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. సరే, ఈ సందర్భం చూడండి. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, పౌలు దేవుని పరిచర్య చేసినప్పుడు ఆధారపడలేదు ఎవరి మీద, కష్టపడి పనిచేశాడు. ఎలా చేశాడండి? పని చేసి సువార్త ప్రకటించాడు, కృపా సువార్త. అదే చెప్తున్నాడు. మరి అధికారం లేదా అంటే అధికారం ఉంది ఇక్కడ పౌలుకి. చూడండి 9వ వచనం, మీరు మమ్మల్ని పోలి నడుచుకున్న వల్లని మమ్మల్ని మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగూ చేస్తే కానీ మాకు అధికారం లేదని చేయలేదు. అంటే ఇప్పుడు అధికారం ఉందా లేదా పౌలుకి? పౌలుకి అధికారం ఉంది, చేయగలడు, చేయించగలడు. కానీ ఏం చేస్తున్నాడు పౌలు? మాదిరి చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చూపిస్తున్నాడండి? మాదిరి. ఎందుకు చెప్తున్నాడంటే, పని చేయకుండా ఆహారం ఎవరైనా తినగలరా? పని కష్టపడకుండా అలా తింటే వర్తిస్తుందా? అదే చెప్తున్నాడు. చూడండి, యేసుప్రభు రాకడ గురించి మొదలుపెట్టి పని వరకు వస్తుంది, చివరి వరకు తిండి వరకు వస్తుంది, చివరి వరకు. చూడండి 10వ వచనం, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడలవాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాము. సరే చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? పని చేయడం గురించి మాట్లాడుతున్నాడు, కష్టపడమని. చాలామంది ఏం చేస్తున్నారు? అన్యాయంగా ఒకరి దగ్గర అక్రమంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకి నిరీక్షణ లేనప్పుడు ఈ భూమి మీద ఎలా పని చేయాలో తెలియదు. హల్లెలూయా. నిరీక్షణ లేనప్పుడు పని చేయలేమండి, భూమి మీద కష్టపడలేం. ఎందుకు పని చేస్తామో తెలియదు, పని చేయాలనిపించదు, పని చేసినా డబ్బులు రావు. అవునా? ఎందుకు? మన సామర్థ్యాన్ని బట్టి వెళ్ళినప్పుడు అలసిపోతాం, లేదా మనుషులు జీవితాలు చూసి
మనల్ని తక్కువ చేసుకుంటాం, లేదా యేసుప్రభుని నమ్ముకొని కూడా ఏం జరగలేదనే మాటలు వస్తాయి. ఎందుకు? యేసుప్రభుని చూడలేనప్పుడు, నిరీక్షణ లేకుండా మాట్లాడినప్పుడు. ఎప్పుడు మనకి నిరీక్షణ వస్తుంది? ఎప్పుడు మనం నిరీక్షణ అనుభవిస్తాం? యేసుప్రభుని చూసినప్పుడు. హల్లెలూయా. అందుకే పౌలు చెప్తున్నాడు పని చేయమని. అంటే పని చేయడం కూడా ఎలాగ వస్తుంది? యేసుప్రభుని చూస్తే ఆయన సామర్థ్యం మనలో పనిచేస్తుంది. అప్పుడు పని చేయాలనిపిస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? పని చేయాలనిపిస్తుంది ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు. ఈ భూమి మీద ఎలా పని చేయాలో తెలుస్తుంది, ఇంకా పని చేయాలనిపిస్తుంది. యేసుప్రభుని చూడకపోతే ఎలా పని చేయాలో కూడా తెలియదు, అసలు పని చేయాలనిపించదు. మనం ఆయన ఎంతగా చూస్తామో, ఆయన రాకడ కొరకు ఎంతగా ఎదురు చూస్తామో ఈ భూమి మీద సులువుగా పని చేయగలం. ఎందుకు? ఆయన సామర్థ్యం మనలో పనిచేస్తుంది. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు సంఘానికి. ఈ భూమి మీద మనల్ని ఏదైనా వేరు చేయగలదేంటి ఆయన ప్రేమ నుంచి? రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినితీయక మన అందరి కొరకు ఆయన అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపమును కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైన మనలను ఎడబాపున. హల్లెలూయా. ఇక్కడ ఏముందండి వాక్యంలో? మన పక్షాన్ని ఎవరున్నారు ఇప్పుడు? ఆయన ఉన్నాడు మన పక్షాన్ని. ఈ భూమి మీద ఎవరైనా మనకి విరోధులు ఉన్నారా? ఇంకెవరు ఉండరు. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడని రాస్తున్నాడు పౌలు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? దేవుడు తన కుమారుని ఇచ్చినప్పుడు ఈ భూమి మీద మనకు అన్ని ఇస్తాడు. ఎవడ దేవుడు అన్ని ఇస్తాడండి. సమస్తాన్ని మన కొరకు అనుగ్రహించాడు. 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడవాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, ఏముందండి, హింస అయినను, కరవైన, వస్త్రహీనను, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపున. ఆయన ప్రేమ నుండి ఏది ఎడబాపలేదు మనల్ని ఈ భూమి మీద. హల్లెలూయా. పౌలు అక్కడ అదే చెప్తున్నాడు. ఈ భూమి మీద మిమ్మల్ని ఏది ఆయన ప్రేమ నుండి వేరు చేయలేదని. మరణం వేరు చేయగలదా? వేరు చేయలేదు. అక్కడ అదే రాస్తున్నాడు, మీరు భయపడొద్దని. ఆయన శిలువ బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనుషులు మీరు చూడకండి, ఆయన గురించి తెలుసుకోండి అని. ఒకరిని ఒకరు ఆదరించుకోండి అని. ఎవరికైనా భయం కలిగితే వారిని ధైర్యపరచండి అని. ఇంకా మీకు పని చేయాలనిపించట్లేదా? ఈ భయాలన్నీ చూసి, మరణ భయం, మనుషులు చనిపోతున్నారు, అనేక వ్యాధులు వస్తున్నాయి, ఉద్యోగాలు లేవు అనే స్థితిలో ఉన్నప్పుడు మీరు అందులోనే ఉండిపోకండి, యేసు ప్రభు గురించి ఎదురు చూడండి అని చెప్తే, ఎప్పుడైతే మీరు ఎదురు చూస్తారో ఆయన కోసం, ఆయన సామర్థ్యం మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆయన సామర్థ్యం మనలో పని చేయడం అంటే మనకి పని చేయాలనిపిస్తుంటుంది. పని చేయకుండా తిండి తిన్నారంటే అర్థం ఏంటి? ఏ పని చేయకుండా తిండి తింటున్నారంటే వాళ్ళకి నిరీక్షణ లేదు వారికి. అవునా? పౌలు అదే చెప్తున్నాడు. ఎవరు కష్టపడతారు? యేసు ప్రభు గురించి తెలుసుకుంటే ఇంకా కష్టపడాలనిపిస్తుంది, ఇంకా పని చేయాలనిపిస్తుంది. ఎవరి సామర్థ్యం పనిచేస్తుంది మనలో? ఆయన సామర్థ్యం మనలో పనిచేస్తుంటుంది. ఎవరి దగ్గర అక్రమం చెయ్యం, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోవాలనిపించదు. మనం అక్రమంగా అన్యాయంగా చేయాలని మనకు అనిపించదు. ఎందుకు? ఆయన సామర్థ్యం మనలో పనిచేస్తున్నప్పుడు మనం ఆయన సామర్థ్యాన్ని బట్టి భూమి మీద పని చేయగలం. మన సొంత సామర్థ్యాన్ని బట్టి మనం పని చేయలేం. ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఆయన గురించి ఎదురు చూస్తున్నప్పుడు ఈ భూమి మీద ఎలా పని చేయాలో తెలుస్తుంది, ఎలా బ్రతకాలో తెలుస్తుంది. హల్లెలూయా. అది ఆయన సామర్థ్యం ఏంటి? ఎవరు ఎంచుకున్నారు మనల్ని? ఎవరు పిలుచుకున్నారు? ఆయన నమ్మకమైన వాడు. పౌలు అదే చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి మరొకసారి రండి, 2వ తెస్సలోనికి 3వ అధ్యాయం
13వ వచనం చూడండి. 12వ వచనం. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారం భుజింపవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుకవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. ఆయనను అతన్ని శత్రువుగా భావింపగా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పి. చూసారా, ఎవరైనా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, యేసుప్రభు రాకడ గురించి తెలియనప్పుడు, ఆయన వస్తున్నాడనే నిరీక్షణ లేనప్పుడు వారిని చూసి మీరు శత్రువులుగా చూడొద్దు అంటున్నాడు, వారిని ప్రేమించమంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుని ప్రేమను చూపించమంటున్నాడు. హల్లెలూయా. మనం యేసుప్రభుని చూస్తే ఎంతగా చూస్తామో ఎదుటివారి ఏళ్ళ కూడా మనం కృపను చూపుతాం. హల్లెలూయా. మనం కృపను పొందుకొని ఎదుటివారికి కూడా కృపను చూపగలం. ఎవరి సామర్థ్యం అది? ఆయన సామర్థ్యం. మన సామర్థ్యాన్ని బట్టి మనం ఎవరిని ప్రేమించలేం, మన సామర్థ్యాన్ని బట్టి మనం ఎవరికి సహాయం చేయలేం. ఎవరి సామర్థ్యం పనిచేస్తుంది? పౌలు ఇక్కడ ఎవరి సామర్థ్యం కోసం మాట్లాడుతున్నాడు? ఆయన సామర్థ్యం కోసం మాట్లాడుతున్నాడు. చూడండి 14వ వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిన యెడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడు. అంటే ఆ వ్యక్తికి నేర్పించే విధానం ఒకటి ఉంటుంది. నేర్పించే విధానం ఉంటుంది. వాక్యం విన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆ వ్యక్తికి ఎలా నేర్పించాలో అట్టి రీతిలో నేర్పించమంటున్నాడు. 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించుగాక. ప్రభు మీకు అందరికీ తోడే ఉండునుగాక. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనతో ఎవరు తోడుగా ఉన్నారు? ఆయన తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఎందుకు? ఆయన నమ్మకమైన వాడు. ఎవరండి? ఆయన మనకు నమ్మకమైన వాడు, నమ్మకస్తుడు, నీతిమంతుడు. ఈ భూమి మీద ఆయన మనల్ని ఖాళీగా వదలలేదు. మనకు పని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎలా పని చేయాలో ఆయనే చెప్తాడు. పని చేసే సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇస్తాడు. అందుకే ఎవరి కోసం ఎదురు చూడాలి? యేసు ప్రభు కోసం ఎదురు చూడాలి. ఎందుకు ఎదురు చూడాలి? ఎందుకు ఎదురు చూడాలండి? ఇప్పుడు వరకు వాక్యాన్ని మనకు దేవుడు బోధించాడండి. వాక్యంలో నా సొంతంగా చెప్తున్నానా, వాక్యంలో చదివి వినిపిస్తున్నానా? పౌలు తెస్సలోనికే సంఘానికి రాస్తున్నాడు. మీరు సంఘం ఆ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మనుషుల జీవితాలు చూస్తున్నారు. వాళ్ళు మనుషులు చనిపోతున్నారు, అంతేనేమో జీవితం అనుకుంటున్నారు. పౌలు ఏం చెప్తున్నాడు? మీరు యేసు ప్రభుని గురించి ఎదురు చూడండి. ఆయన పనిచేసే సామర్థ్యం మనలో పనిచేస్తుందని. ఎలా పని చేయాలో చెప్తుంది, ఎలా నడవాలో ఆయనే చెప్తాడు. ఆయన సామర్థ్యం మనలో పనిచేస్తుందని పౌలు తెస్సలోనికే సంఘానికి రాస్తున్నాడు. ఆయన నమ్మకస్తుడు. ఎవరు నమ్మకస్తుడండి? దేవుడు నమ్మకస్తుడు. ఆయన పిలుపు అంత గొప్పది. ఈరోజు సంఘానికి పిలుచుకుంది ఎవరు? యేసు ప్రభువే. మరి ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఎవరి సామర్థ్యం మనలో పనిచేస్తుంది? ఆయన సామర్థ్యం. మరి వీరు ఎవరి కోసం ఎదురు చూడాలి? మరి ఎవరి గురించి తెలుసుకోవాలి? అంతేనండి వాక్యం. హల్లెలూయా. దేవుడు ఆయన కృపావాక్యాన్ని మనకు ప్రతిదినం ఆయన బోధించి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు అంతా ఎవరు బోధించారు వాక్యాన్ని? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపను గురించి బోధించాడు. చివరిగా వాక్య చివరికి ఎంతకు వచ్చి ఏమొచ్చి దేవుడు ఏం చెప్తున్నాడు? పని చేసే సామర్థ్యం ఎవరి ద్వారా వస్తుంది? యేసు ప్రభు ద్వారానే వస్తుంది. అది నిరీక్షణ ఎప్పుడైతే మనం నమ్మి ముందుకెళ్తుంటామో ఈ భూమి మీద ఎప్పుడు ఆగిపోం. హల్లెలూయా. బాధ, ఇబ్బంది, కష్టం దగ్గర ఆగిపోం. ఎందుకు? యేసు ప్రభుని చూస్తున్నప్పుడు ఆయన సామర్థ్యం మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందురుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శరీరంలో ప్రతి మానవుని యొక్క శిక్షను ఆయన భరించాడు. శిలువలో ఆయన శరీరంలో ప్రతి మానవుని యొక్క శిక్షను భరించాడు. ఆయన రోగం నుంచి వచ్చి ప్రతి శిక్షను భరించాడు. అంత కృపనిచ్చాడు ఆయన. ఆయన గొప్ప జీవాన్ని మనకిచ్చాడు ఆయన. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగినని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని చిందించి ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తిని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఇదేను ఆయన గొప్ప జీవాన్ని మనందరికీ ఇచ్చాడు. ఆయన జీవంలో పాలు పంచుకున్నట్టు ద్వారా మరణం మీద ఏలుబడి చేసే గొప్ప కృపనిచ్చాడు. దినం
మరణం మీద ఏలుబడి చేసే కృపనిచ్చాడు ఆయన. ఆయన అందుకే చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ఇది చేయడని. ఆయన రక్తాన్ని చిందించింది మనందరి కొరకు. ఆయన రక్తంతో మనలందరినీ ఆయన కొన్నాడు. ఆయన వింతైన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మరణం మీద ఏలుబడి చేసి కృపనిచ్చాడు ఆయన. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మరణానికి భయపడి అనేక మంది ఈ భూమి మీద యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా భయంలో బ్రతుకుతున్నారు దేవా. మరణం మీద అధికారాన్ని ఇచ్చే గొప్ప కృపనిచ్చావయ్యా. మరణం మీద అధికారం ఇచ్చావయ్యా. ఎందుకంటే మీ జీవంలో పాలు పంచుకునే కృపనిచ్చావు. మీకు వందనాలయ్యా. మీ జీవం మాలో ప్రవహిస్తున్న విధానం బట్టి వందనాలు. ఎందుకంటే మీరు నమ్మకమైన వాడినైనా, మీరు నమ్మకస్తుడినైనా, మీరు నీతిమంతుడినైనా. మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా. మమ్మల్ని మీరు సొత్తుగా చేసుకున్నారనైనా. అంత కృపను మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు అయ్యా. భూమి మీద దేవా, మేము సులువుగా ప్రయాణించే గొప్ప కృపను మీరు ఇచ్చిన విధానం బట్టి ఉంది దేవ. పనిచేసే సామర్థ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. సులువుగా పనిచేయట, సులువుగా అర్థం చేసుకున్నట ఆ గొప్ప కృపను మా జీవితంలో మీరు విడుదల చేసిన విధానం బట్టి వందనాలు అయ్యా. మీ గురించి ఎంతగా మేము ఎదురు చూస్తుంటామో, మీ గురించి మేము ఎంతగా మేము తెలుసుకుంటామో, మీ గొప్ప సామర్థ్యం మాలో పనిచేస్తున్న విధానం బట్టి వందనాలు. అంత కృపను మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. మీ సంఘంలో మీ గొప్ప కృపావాక్యాన్ని మీరు మాకు బోధిస్తున్న విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మీ గురించి మేము ఎదురు చూస్తూ ఆ గొప్ప నిరీక్షలో మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఈ భూమి మీద సులువుగా పనిచేయగలమైనా, సులువుగా ప్రతి మనిషిని మేము ప్రేమించగలమనైనా, సులువుగా మేము ప్రతి మనిషిని మేము ప్రోత్సహించగలం నాయన. దేవదిన మీ వాక్య లేఖన భాగంలో మీరు మాకు నేర్పించిన విధానం బట్టి వందనాలు. మీ గురించి మేము తెలుసుకుంటున్నప్పుడు మీ సామర్థ్యం మాలో పనిచేస్తుంది నాయన. మేము సులువుగా పనిచేయగలం, సులువుగా ప్రతిదీ అర్థం చేసుకోగలం నాయన. ఇంత గొప్ప సామర్థ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. దేవి సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాను నాయన. ఎవరైతే ఇబ్బందుల్లో నేను అనారోగ్య స్థితిలో ఉన్నారో ఇప్పుడు మీరు విడిపించమని వేడుకుంటున్నాను. వారిని మీరు బిడ్డ స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఎవరైతే ఉద్యోగుల వ్యాపారంలో ముందుకెళ్తున్నారో వారిని అంచెలంచెలుగా ఎదిగింపజేయండి నాన్న. మీ కృపలో వారిని నడిపించుకోండి. మీ జ్ఞానంతో వారిని నడిపించుకోమని వేడుకుంటున్నాను. మీ కృపలో వారిని వర్ధిల్లింపజేయమని వేడుకుంటున్నాను. ఎందుకంటే నాన్న, మీరు మాకు ఈ గొప్ప కృపనిచ్చిన విధానం బట్టి వందనాలు. ప్రతిదినము ప్రతిక్షణం మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి నడిపించమని, ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మీరు మాకు వాగ్దానం నిన్ను విడివను ఎడబాయిననే వాగ్దానం మీరు మాకు చేశారయ్యా. అవునయ్యా, మీరు మమ్మల్ని ఏనాడు విడిచిపెట్టలేదు నాన్న. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించిన గొప్ప వాగ్దానం మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. ఇంత కృపను మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. ఇదను మీ గొప్ప సామర్థ్యాన్ని దేవ మీ సంఘంలో మీరు విడుదల చేసినందుకు వందనాలు. నేను సంఘానికి శిరస్సు మీరు నాయన. మీ వాక్యం ద్వారా మాకు నేర్పించిన విధానం బట్టి వందనాలు. ఇంకా నాయన, మీ వాక్యంలో మీ కృపావాక్యలో మమ్మల్ని అంచెలంచెలుగా ఎదింపజేసి మీ సన్నిధిలో ముందుకు తీసుకెళ్ళి మీరే మమ్మల్ని వాడుకొని మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.